నమస్తే అండి. ఆటిజం పిల్లలకి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు మేము తెలుసుకున్న విషయాలు మాత్రమే మీతో షేర్ చేస్తున్నాం. ఇవి కొన్ని సోషల్ మీడియాలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. గూగుల్‌లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్నవి మాత్రమే మీకు షేర్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక బాబుకి ఆటిజం ఒక కారణం చేత వచ్చిందనుకోండి. ఇంకొకళ్ళకి ఇదే కారణం చేత ఆటిజం రావటం లేదు. డిఫర్ అయిపోతుంది. ప్రతి కిడ్ టు కిడ్కి డిఫర్ అయిపోతుంది. ఎలా డిఫర్ అయిపోతుంది అనంటే, ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఒక బాబు. ఆ బాబుకి ఆటిజం రావడానికి ఎమోషన్ కారణం అవుతుంది. రూట్ కాజ్ మెయిన్ ఫియర్. ఈ ఫియర్ అనేది ఆ బాబుకి ఊహ తెలిసినప్పుడు పేరెంట్స్లో కానీ ఆ బాబుని కేర్ టేకర్ దగ్గర వదిలినప్పుడు ఆ కేర్ టేకరు భయపెట్టినా లేదా ఇంట్లో వాళ్ళు గొడవలు పడుతూ గట్టిగా అరుచుకున్నా, లేదా కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, పిల్లలు అల్లరి చేశారనుకోండి, బాత్రూంలో పెట్టి డోర్ లాక్ చేస్తున్నారు, లేదా రూమ్లో పెట్టి లాక్ చేస్తున్నారు. అప్పుడు రూమ్ అంతా డార్క్నెస్ అయిపోతుంది కదా. ఆ డార్క్నెస్కి కూడా వీళ్ళు షాక్కు గురైపోతున్నారు. షాక్కు గురైపోయి అక్కడికి స్టాప్ అయిపోతుంది వాళ్ళల్లో ఎదుగుదల. మీరు బాగా అర్థం చేసుకోండి. ఆటిజము ఒక కారణం చేతే మేము ట్రీట్మెంట్ చేసిన ఇంతమంది పిల్లల్లో లేదు. బాగా డెప్త్గా ఆ పిల్లవాడు ఒక కన్సల్టేషన్ వచ్చిందనుకోండి, మాకు ఆ పిల్లవాడిని బాగా అబ్జర్వ్ చేస్తాం. 4 లేదా 5 గంటలు మా దగ్గరే ఉంచుకుని ఏ కారణం చేత ఈ బాబుకి కానీ పాపకి కానీ ఆటిజం వచ్చింది అనేది చాలా డెప్త్గా గమనిస్తాం. ఇప్పుడు ఈ యొక్క డార్క్ రూమ్లో పెట్టడం వల్ల కానీ, గట్టిగా అరుపులు వినడం కానీ, ఇప్పుడు బాబు అన్నం తినట్లేదు అనుకోండి, యాయ్ తిను అన్నం అని చెప్పి గట్టిగా అరిచామనుకోండి, ఈ బాబు చిన్నప్పుడు అంటే పుట్టిన వెంటనే ఏదైనా సంథింగ్ ప్రాబ్లం అంటే వీజింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఫేస్ చేసినప్పుడు, అండ్ కొందరికి మిల్క్ పడదు. ఆ మిల్క్ పడినప్పుడు వీళ్ళకి మిల్క్ పడుతూనే ఉంటాం. మదర్ మిల్క్ పడదు కొంతమంది పిల్లల్లో. ఆ పడనప్పుడు వీళ్ళకి డయేరియా అటాక్ అవుద్ది. దాని నుంచి బయటపడడానికి వీళ్ళకి స్టెరాయిడ్స్ ఇస్తారు. అక్కడ ఏమవుతుందంటే, ఈ వయసుకే ఇన్ని స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల ఆ పిల్లవాడికి ఆటిజం రావడం కూడా మేము చూసాం. ఇలా విపరీతమైన మెడిసిన్ వాడడం వల్ల కూడా ఆటిజం వస్తుంది. పుట్టిన వెంటనే వాళ్ళు ఏదైనా సంథింగ్ హెల్త్ ఇష్యూతో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ డేస్ బేబీగా ఉన్నప్పుడే మనం విపరీతమైన మెడిసిన్ వాడామనుకోండి, దానివల్ల కూడా ఆటిజం రావడం అనేది గమనించాం. నెక్స్ట్ 18 months వీళ్ళకి ఆల్మోస్ట్ ఊహ తెలుస్తుంది. ఆ టైంలో ఎమోషన్స్, పేరెంట్స్ ఈ బాబుని కేర్ టేకర్ దగ్గర వదిలివేసి ఆఫీసులకు వెళ్ళిపోవడం వల్ల, ఈ ఆయాలు సరిగ్గా చూడకపోవడం వల్ల పోషకాహార లోపం వస్తుంది. అంటే పిల్లల్లో స్ట్రెంగ్త్ లేదు. మనం ఏదో పెట్టమని చెప్పి అక్కడ వెళ్ళామనుకోండి, వీళ్ళు తిని బాబుకు సరిగ్గా అన్నం పెట్టకపోవడం, ఆ యాపిల్ పెట్టమని వెళ్ళామనుకోండి, యాపిల్ పెట్టరు, వీళ్ళు తింటారు, లేదా కొడతారు పిల్లల్ని. అక్కడ భయానికి లోనైపోయి, అంటే ఫియర్ అనే ఎమోషన్కి లోనైపోయి నిదానంగా స్ట్రక్ అయిపోతారు. ఆయాని చూసినప్పుడల్లా కొడతదేమో, గిచ్చుతుందేమో, లేదా ఎక్కడన్నా రూమ్లో అంటే అల్లరి చేస్తున్నారని ఈ ఆయాలు ఏం చేస్తున్నారంటే, బాత్రూంలో కొంచెం ఎక్కువ అల్లరి చేశారనుకోండి, బాత్రూంలో పెట్టి లాక్ చేసేయడం. ఇది చూసాం మేము కేసులు. అలాగే రూమ్లో పెట్టి లాక్ చేసేయడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. మళ్ళీ ఈ ఆయాలు వాళ్ళకున్న శాడిజం అంతా ఈ పిల్లల మీద ప్రదర్శిస్తారు. నేను ఆయాలను తప్పు పట్టట్లేదండి, కొంతమంది ఆయాలు ఇలా చేశారు. వీటి వల్ల కూడా నేను ఆటిజం రావడం అనేది మేము ట్రీట్మెంట్ చేసిన పిల్లల్లో చూసాం. గట్టిగా అరవడం వల్ల ఈ ఆయా అరిచి వెళ్ళిపోతుంది పేరెంట్స్కి అప్పచెప్పి ఈవినింగ్కి. పేరెంట్స్ కూడా వర్క్ టెన్షన్ వల్ల ఇంట్లో అరుస్తూ ఉంటారు.
ఆ టైంలో అరిచారనుకోండి, ఇంకా తెలియని అయోమయ పరిస్థితికి వెళ్ళిపోతున్నాడు ఆ పిల్లడు. ఆటిజం ఏమవుతుంది, లోపల మనసులో ఉన్న విషయాన్ని మనం గ్రహించలేం తొందరగా వెంటనే. బయటికి చెప్పినప్పుడే మనం గ్రహించగలుగుతాం. లోపల భయానికి లోనైపోయి ఆ పిల్లవాడు ఎలోన్గా ఒక దగ్గర మూలను కూర్చోవడం కానీ, లేదా మనం అరుస్తున్నప్పుడు మన ఫేసుల వెంక బ్లాంక్ అయిపోయి ఫేస్ బ్లాంక్ పెట్టి ఇలా చూడడం కానీ అలా ఉండిపోతూ ఉంటారు. అప్పుడు లేదా ఏదైనా అరుపు వినగానే ఎవరి దగ్గరికన్నా వెళ్ళి హగ్ చేసుకుంటారు, ఇంట్లో వాళ్ళని ప్యాంపరింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఇలా కారణాలు డిఫర్ అయిపోతున్నాయి. ఇలా ఫియర్ ఎమోషన్కి లోనైన ఆటిజం కిడ్స్ని మేము ఎలా ట్రీట్ చేసాము అంటే, ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళి ఆ బాబుతో ఆడుకోవడం, ఆ బాబుని హగ్ చేసుకోవడం, ఆ బాబుకి ఏది ఇష్టమో మేము ఆ బాబు ఫ్రెండ్స్ లాగా అయిపోయి తనని మా దగ్గరకు వచ్చేటట్లు చేసుకుంటాం. దీనికి టైం పట్టిందండి, చాలా టైం పట్టింది. ఏమీ సాధారణంగా 2-3 రోజుల్లో ఏమీ ఇది కవర్ అయిపోలేదు. టైం పట్టింది కొంచెం. తీసుకొచ్చి నిదానంగా రూమ్లో లైట్ వేసిరా, అది తీసుకునిరా, ఇదుగు తీసుకునిరా, చిన్న చిన్న పనులు చెప్పడం, ట్రీట్మెంట్ చేస్తూ చెప్పడం అలవాటు చేస్తాం. అలాగే ఆ ఫియర్కి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. చేసినప్పుడు బెస్ట్ రిజల్ట్స్ నిదానంగా చూడడం గమనించాం. కాబట్టి ఆటిజం రావడానికి ఇదే రూట్ కాజ్ అనేది ఇప్పటి వరకు మేము ట్రీట్మెంట్ చేసిన పిల్లల్లో ఇది అని కన్ఫామ్గా లేదు. లాట్ ఆఫ్ రీజన్స్, రూట్ కాజెస్. ఎమోషన్స్ ఒక కారణమైతే, అంటే ఫియరు, డిప్రెషను, వర్రీ, గ్రీఫ్, అంటే కొంతమంది పిల్లలు ఏడుస్తూనే ఉంటారు. న్యూట్రిషన్స్ ప్రాబ్లము, అంటే పిల్లలకి సరైన పోషక ఆహారపు విలువలు ఉన్న ఆహారం అందించకపోవడం, ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోకపోవడం, ప్రెగ్నెన్సీ టైంలో కూడా మదరు వర్క్ చేయడం, కొన్ని కారణాలు. ఇంకా నేను అవి ఈ సోషల్ మీడియాలో చెప్పలేను, అర్థం చేసుకోండి. బిడ్డ కావాలి అనుకున్నప్పుడు ముందు నుంచి హెల్దీ హ్యాబిట్స్ లేకపోవడం, సరిగ్గా నిద్ర లేకపోవడం పేరెంట్స్లో. అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ ఐటీ పీపుల్ విపరీతమైన ఒత్తిడికి లోనైపోతున్నారు. బతకడానికి జాబులు చేయాలి ఖచ్చితంగా. ఇవి నైట్లో వర్క్ చేయడం వల్ల ఖచ్చితంగా ప్రతి మనిషి 10 to 4 o'clock వరకు ఖచ్చితంగా నిద్రపోవాలి. ఈ నిద్ర లేకుండా పనిచేసుకోవడం వల్ల ఇంకోటి అలవాట్లు, డ్రింక్ చేయడం, స్మోక్ చేయడం. బేబీ కావాలనుకున్న ముందు నుంచైనా, ఇవి తప్పు అనట్లేదు నేను, కావాలి అనుకున్న ముందు నుంచైనా ఇవి కొంచెం స్టాప్ చేయడం మంచిది. ఎందుకంటే మీ యొక్క శరీరం నుంచే కదా ఆ బిడ్డ అనేది బయటకు వచ్చేది. మీరు లోపలంతా పాడు చేసుకున్నారనుకోండి, వచ్చే బిడ్డ కూడా ఏదో ఒక లోపంతోనే కదా పుట్టేది. మీరు గమనించండి, ప్రతి విషయం చాలా ఇంపార్టెంటే మనం ఆరోగ్యంగా ఉండటానికి. సో ఆటిజం లక్షణాల్లో కొన్ని తెలుసుకుందాం. పిల్లలు మాట్లాడరు, మాటలు లేకపోవడం, లేదా 2 లేక 3 పదాలు మాత్రమే మాట్లాడడం, మాట్లాడిన పదాలలో కూడా స్పష్టత లేకపోవడం, స్పీచ్ ప్రాబ్లమ్స్, మ్యూట్ ఆఫ్ వాయిస్, అపేజియాస్, ఇవి కూడా రకాలు ఉన్నాయి. ఏదో చెప్పాలని పెదాలు కదిలిస్తూ ఉంటారు కానీ చెప్పలేకపోతారు. మనం చెప్పు అని అడిగామనుకోండి, పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ బాగా తెలిసిన నైబర్స్ కానీ బలవంతం చేసామనుకోండి, ఒక్కొక్కసారి యూరిన్ పాస్ చేసేస్తారు, లేదా ఏడుస్తారు, లేదా బ్లాంక్గా ఫేస్ పెట్టి మన వంక చూస్తూ ఉంటారు, లేదా గట్టిగా వచ్చి మనని వాటేసుకుంటారు, హగ్ చేసుకుంటారు, లేదా వణుకుతూ ఉంటారు. చేతులు అరికాళ్ళు కూడా చల్లగా అవుతూ ఉంటాయి, చెమటలు పడతాయి. లైట్గా అంటే మైల్డ్గా గమనించాలి మనం ఇది, చెమటలు పట్టడం, చల్లబడడం.
ఫేస్ కూడా ఎక్స్ప్రెషన్ గమనించాలి ఆ టైంలో మనం. కొంతమందికి ఇంగ్లీష్లో చెప్తే అర్థమవుతుందని చెప్తున్నానండి. దే డోంట్ స్పీక్ ఎట్ ఆల్, దే స్పీక్ ఓన్లీ 2 or 3 or few words. Even if they speak, there is no clarity. They have speech problems and aphasia also. Sometimes they move their lips and try to speak something, but they cannot say anything. If the parents force them to speak sometimes they pee, they cry loudly, they look confused, they shiver, they hug tightly. Sometimes their palms and soles become cold and get sweat a little bit. బాగా ఇక్కడ గమనిస్తేనే మనకు అర్థమవుతుంది ఆటిజం కిడ్ని. చాలా చిన్న కారణాల వల్ల కూడా ఆటిజం వస్తుంది, అది మనం గమనించాలి. ఆటిజం పిల్లల్లో కొంతమంది సడన్గా ఏడుస్తూ ఉంటారు, లేదా ఫేస్ ఏడుస్తూ ఉన్నట్టు ఆ ఎక్స్ప్రెషన్ని కలిగి ఉంటారు. ఇలా ఎందుకు అంటే వాళ్ళకి ఏదో దుఃఖానికి సంబంధించిన, అంటే వాళ్ళకి సడన్గా గుర్తొస్తుంది దుఃఖాన్ని కలిగించే విషయం లేదా సంఘటన గుర్తు వచ్చి ఉండటం అయ్యి ఉంటుంది. ఈ విషయం ఎలా గుర్తించాము అంటే, అదే టైము టీవీలో దుఃఖానికి సంబంధించిన సీను పెట్టామనుకోండి, ఈరోజు ఒక బాబు ఏడుస్తున్నట్టు ఫేస్ పెట్టాడు అనుకోండి, ఇది 2-3 రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత తెలిసింది, ఏంటా ఇట్లా ఏడుపు మొహం పెడుతున్నాడు ఈ బాబు, పాప ఏంటి ఇట్లా పెడుతుంది అని 4-5 గమనించాం. వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ ఫేస్ వంక చూస్తే టీవీలో ఒక ఏడుపుకు సంబంధించింది, ఇప్పుడు లాలిపాట ఉందనుకోండి, అమ్మ ఇట్లా ఎత్తుకుని లాలిపాట పాడుతూ చందమామని చూపిస్తున్న పాట వచ్చిందనుకోండి, అది చూస్తూ సడన్గా గట్టిగా ఏడుస్తారు, లేదా ఏడుపు ఎక్స్ప్రెషన్తో ఫేస్ పెడతారు. ఇది రిపీటెడ్గా చేసాం మేము. చేసినప్పుడు అక్కడ ఆడుకుంటున్న పిల్లలు ఏం చేసేవారు అంటే, ఒక్కొక్కళ్ళు వచ్చి గబుక్కుని మా పక్కన కూర్చునేవారు, లేదా మమ్మల్ని వాటేసుకునేవారు, లేదా మా చేతులు పట్టుకునేవారు, లేదా ఒళ్ళో కూర్చునేవారు. ఇలా ఏదో ఒకటి అంటే సపోర్ట్ కోసం చూసేవారు, చూసి ఏడ్చేవారు. ఇది గమనించి వెంటనే మేమేం చేసేవాళ్ళం అంటే, ఆ రేము తీసేసి ఇంకోటి హ్యాపీగా గెంతేది, అంటే ఆటలాడే రేమ్స్ ఉంటాయి కదా, అవి పెట్టేవాళ్ళు. సరే, ఇది ఒక కారణం అయితే ఇంకొక కారణం ఇంకొకటి ఉంది. ఇప్పుడు ఈ ఆటిజం పిల్లల్లో ఇద్దరు అంటే ట్విన్స్ పుట్టారు అనుకోండి, ఒకరికి ఆటిజం ఉండి ఇంకొకరికి ఆటిజం లేదు. ఆటిజం ఉన్న పిల్లవాడికి ఎందుకు ఆటిజం వచ్చింది అని గమనిస్తే, ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లవాడు వీక్గా ఉంటాడు, ఇంకొక పిల్లవాడు కొంచెం స్ట్రాంగ్ ఉంటాడు. ట్విన్స్లోనే ఈ వీక్గా ఉన్న పిల్లాడికి ఆటిజం అటాక్ అయింది. ఈ పేరెంట్స్ కొంచెం హెల్దీగా ఉన్న పిల్లవాడు నాటీగా అల్లరి చేశాడు అనుకోండి, ఈ వీక్గా ఉన్న పిల్లవాడు అది చూశాడనుకోండి, నాటీగా అల్లరి చేసినప్పుడు పేరెంట్స్ ఎత్తుకోవడం ఆ పిల్లవాడిని ముద్దు చేయడం, ఈ వీక్గా ఉన్న పిల్లవాడు తెలియకుండా డిప్రెషన్కు లోనైపోతాడు. ఈ డిప్రెషన్ వల్ల కూడా ఆటిజం వచ్చింది. ఈ పిల్లవాడిని పోనీ ఆటిజం వచ్చిందని మా దగ్గర పెట్టారు, ట్రీట్మెంట్ చేస్తున్నాం. మదరు ఈ రెండో బేబీని, హెల్తీ బేబీని తీసుకొచ్చారనుకోండి, వీడేం చేసేవాడంటే మా ఊళ్ళో వచ్చి కూర్చునేవాడు ఈ బాబు. అంటే ఇక్కడ ఆ బాబు యొక్క ఎమోషన్ ఎట్లా ఉండేదంటే, నాకు సపోర్ట్ ఉన్నారు, లోపల మనసులో ఉన్న ఎక్స్ప్రెషన్స్. మాకు ఒక బుగ్గను ముద్దు పెట్టి వెళ్ళేవారు. ఆ బాబు ఆటిజం కిడ్. ఈ బాబుకి చాలా కేర్ తీసుకున్న తర్వాత ఆటిజం క్యూర్ అయింది. కారణాలు చూడండి ఎంత చిన్న చిన్నవో. ఈ చిన్న చిన్న కారణాలకే ఆటిజం వస్తుందా అంటే, ఆటిస్టిక్ చిల్డ్రన్ ఉన్న పేరెంట్స్ ఒకసారి గమనించండి. గమనించుకుని మీకు వీలున్న చోట ఆటిజంకి
థెరపీస్ ఒక్కటే కాదు, ట్రీట్మెంట్ కూడా ఉంది. ఆటిజం ఉన్న పేరెంట్స్ ఫస్ట్ ఈ విషయాన్ని గుర్తించాలి. ఆటిజం అనేది ఒక బాబుకి ఆటిజం వచ్చింది అని అంటే ఏ కారణం చేత వచ్చిందో ఇంకో బాబుకు కూడా అదే కారణం చేత ఆటిజం రాదు. ఖచ్చితంగా ఎట్లా చెప్పగలుగుతున్నారు అని అంటే మేము చేసిన ట్రీట్మెంట్ల వల్ల మేము తెలుసుకున్న విషయం షేర్ చేస్తున్నాను, ఖచ్చితంగా అని చెప్పట్లేదు. ఫస్ట్ అవగాహన తెచ్చుకోండి ఆటిజం పట్ల. ఒక 10-15 కారణాలు అని చెప్పేసి ఫిక్స్ అయిపోవద్దు దయచేసి. అక్కడ ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేయండి. ఆటిస్టిక్ చైల్డ్ ఉన్న పేరెంట్స్ దేనివల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా బిహేవ్ చేస్తున్నాడు అంటే మీరు అబ్జర్వ్ చేయట్లేదని అంటలేదు నేను, ఇంకా సూక్ష్మంగా అబ్జర్వ్ చేయండి. ఒక పిల్లవాడికి మిలెట్స్ పెట్టమని చెప్తారు. ఇంకో బాబుకి ఎట్లా కరెక్ట్ అవుతుంది చెప్పండి, మీరు ఆలోచించండి. ఇంకో బాబుకి మిలెట్స్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అదే ఒక బాబుకి యాపిల్ పడుతుంది, ఇంకో పాపకి యాపిల్ పడదు. ఆటిజం ఉన్న పిల్లల పేరెంట్స్ వీళ్ళ డిస్కషన్ ద్వారా సొంత డెసిషన్స్ తీసుకుని మీ పిల్లవాడికి అది పెడితే రిజల్ట్ మంచిగా కనపడింది కదా, నా పిల్లవాడికి కూడా పెడతాను అని అనుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు.